హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఇక్కడ ఏదో ట్రైపాడ్తో కుస్తీలు పడుతున్నాను అనమాట. అవి కనిపించట్లేదు ఫేస్ అనేసి. సో యాక్చువల్గా మార్నింగ్ ఈరోజు అయితే 5:30కే లేచేసాను. అందుకనేసి సో ఇడ్లీ పెట్టేశాను. చట్నీకి అయితే వేయించి పెట్టేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం అన్నట్టుగా. సో అందుకోసం అయితే 7 కల్లా ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎర్లీగా లేస్తే అంతే కదా, తొందరగా అయిపోతే, లేదంటే ఫాస్ట్గా 7:30కి కూడా బ్రేక్ఫాస్ట్ అయ్యేది కాదు. సో ఇంకా హాఫ్ డేస్ అయ్యే వరకు కొంచెం తొందరగా లేకడమే మంచిది. బట్ నైట్ లేట్ అయితే మాత్రం సో మూవీ చూసుకుంటూ నిద్ర పట్టకపోతే ఏం చేయలేము. నిద్ర పడితే ఎర్లీగా లేచేస్తామన్నమాట. సమ్మర్ ఒకటి ఇంకా నైట్ అయితే తొందరగా నిద్ర పట్టదు. సో అది ఇంకా ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ వేసిన తర్వాత ఏంటంటే దోశ తినాలనిపిస్తే లేదా ఇడ్లీ తినాలనిపించదు కదా. సో ఏదైతే అది అవుతుంది అనేసి ఇడ్లీ దోశ 2 వేస్తానన్నమాట. నిన్న ఎలాగో ఉప్మా తినేసాము, సరిగా తినలేదు. గోధుమ ఉప్మా చేసాం కానీ. సో నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదు. బట్ దోశ ఏదైనా ఉంటే మాత్రం తింటాను ఆకలేస్తేనే. సో లేదంటే ఆఫ్టర్నూన్ పిల్లలు 12:30కి వచ్చేస్తున్నారు కాబట్టి ఎర్లీగా అప్పుడు తింటాను అనమాట. ఇప్పుడైతే చట్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఇంకేంటంటే ఇడ్లీ మా వాడు కట్టర్తో తీస్తున్నాడు, క్లాత్ కనిపించక. సో అది ఎక్కడ పడిపోద్దో, మొబైల్ పడిపోద్దేమో నాకు భయం వేస్తుంది అనమాట. సో చట్నీ గ్రైండ్ చేసుకుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. మా లూసి రూబీ వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట కిచెన్లో. అటు ఇటు తిరుగుతూని వాటికి ఎప్పుడు పెడతా అనేసి వెయిట్ చేస్తూ ఉంటాయి. సో ఇడ్లీ అయితే వాటి కోసమే మెయిన్ డైలీ ఇడ్లీ. సో వాటి కోసమైనా స్పెషల్గా వేస్తానన్నమాట. ఇంకా రెగ్యులర్గా వాటికి ఇడ్లీ ఉండాలి కాబట్టి. సో ఇంక మా పెద్దోడు కూడా ఇడ్లీ ఎక్కువ ఇష్టపడతాడు. నాకైతే అస్సలు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అస్సలు, ఇడ్లీ అయినా ఏదైనా సాంబార్ ఉంటే తప్పించి లేకపోతే అసలు నాకు ఎక్కువ ఇష్టం ఉండదన్నమాట. ఇడ్లీ ఏంటో తెలీదు. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. సో అలాగే ఈరోజు ఏంటంటే గురువారం కదా. సో కొన్ని పనులు ఉంటాయి. మోపు పెట్టుకోవడం, బయట క్లీన్ చేసుకోవడం, ఆ లూసి రూబీకి బాతింగ్, అలా టైం పట్టేది. రోజు అంతా ఉంటుంది. ఈరోజనే క్లీనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కానీ ఇంకా రెగ్యులర్గా ఇంకా మన కంటిన్యూ వర్క్స్ ఏంటి. నాకు ఇంకా టైం సరిపోవట్లేదు అనమాట. ఎడిటింగ్ అది కుదరట్లేదు. సో ఆఫ్టర్నూన్ లంచ్ అది కంప్లీట్ అయ్యేటప్పటికి పిల్లలు వచ్చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ చేపి అలా టైం సరిపోతుంది అనమాట. సో ఇంకేంటంటే ఇంక వీటికి పెట్టేస్తున్నాను. ఫస్ట్ వేడిగా ఉంది కానీ మా వాడికి చెప్తే వాడు మొబైల్ పక్కన పెట్టి వాటి పెట్టడంలో బిజీ ఉంటాడు. ఏదో ఒక పని చెప్తూ ఉంటే వాళ్ళకి బోర్ అనిపించదు, మొబైల్ పట్టుకోకుండా ఉంటారనమాట. సో కిచెన్ ఈరోజు చాలా మెస్సీగా అక్కడ బాక్సులు ఇక్కడ బాక్సులు అక్కడ పెట్టేశానండి ఈరోజు. సో అన్నీ మోపు పెట్టుకుంటారు నీట్గా కాబట్టి అవి కూడా అక్కడ కొంచెం సర్దుతాను. సో క్లీనింగ్ ఏమి ఉండదు, మొన్నే అన్నీ పెట్టుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఏం క్లీన్ చేసి ప్రాసెస్ ఇప్పుడు అస్సలు సమ్మర్లో అస్సలు పెట్టుకోను. సో ఇంకా వాటికి చెప్పేశాను అనమాట. వాడు మొబైల్ చూసుకుంటున్నాడు. సో చెప్పేశాను వాటికి ఇడ్లీ పెట్టామని. అవి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. నేను దోశ పెట్టుకున్నాను, ఒక పక్క టీ పెట్టుకున్నాను. సో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు టీ పెట్టుకుంటాను. నాకేమో హడావిడిగా టీ తాగడం అంటే పెద్ద చిరాకు, చాలా చిరాకు అనమాట. టీ తాగి టైం ఏంటంటే నాకు రిలాక్స్గా కూర్చుని తాగితేనే తాగినట్టు అనిపిస్తుంది. సో అందుకోసమే ఫస్ట్ వాటికి పెట్టేసి మా పెద్దోడికి పెట్టేసి అప్పుడు టీ అయితే హ్యాపీగా కూర్చొని తాగుతాను. సో అది ఒక పక్క దోశ వేసేటప్పుడు మరీ ఘోరం అండి, కాళ్ళు నొప్పులు వస్తాయన్నమాట. ఇడ్లీ అయితే ఆ ఇడ్లీ మొత్తం తోమాలి, ఇదైతేనేమో ఇలాగా. సో ముందు రోజు పువ్వులు ఉంటాయి కదా, చామంతి పువ్వులు అయితే ఇలా ఫ్రెష్గా ఉన్నాయండి. అవి ఫ్రెష్గా ఉన్నాయి, ముందు రోజు పూజని తీసినాయి అనమాట. ఇవి ఇలాగా అంటే మనకి మాల్లా కాకుండా ఇలా గుత్తులా కట్టేసుకుని పెట్టుకున్నాను, పిన్నీస్ పెట్టుకుని. కానీ తర్వాత ఏంటంటే ఫేస్ మీద అలా చిరాగ్గా అనిపిస్తే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెయిర్ పైకి పెట్టుకోవడమే ప్లక్కర్తో అలవాటేమో చాలా విసుగు వచ్చేసింది. ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకుని పీకేసాను అనమాట. ఎక్కడికైనా వెళ్తే తప్పించి పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సమ్మర్లో ఉంచుకోలేము. ఆ హెయిర్ అనేది మనకి మెడ మీద పడితే జిడ్డుగా ఉంటుంది. మా లూసి రూబీ
బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు రూబీ 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 ఈ మేడం ఎక్కడ బొబ్బు ఉందో. హాయ్ అండి, ఇప్పుడు టైం 8:30 అవుతుంది. యాజ్ యూజువల్ పిల్లలు వెళ్ళిపోయారు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు తినేసి. సో ఈరోజు థర్స్డే కదా, ఫుల్ పనులు ఉంటాయన్నమాట. సో నేను కూడా తినేసి మా లూసీ రూబీకి బాతింగ్, సో ఆల్మోస్ట్ చాలా పని ఉంది. సో నేను మాత్రం హాయిగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను అనమాట. ఈరోజు 5:30కి లేచాను, తొందరగానే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అది కూడాను. సో ఇప్పుడు నేను బాతింగ్ అని ఏదైనా బకెట్ తీసానంటే మా లూసీ రూబీ ఎక్కడికో దిక్కునికి జంప్ రూబీ అదనమాట. ఇప్పుడు వాటికి చేయిస్తే ఓ పెద్ద పని అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని వాటికి చేస్తాను అనమాట. లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. సో స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు. సో కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఓకేనా అండి. ఈరోజు లంచ్కి వచ్చేసి సో షేర్వా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. థర్స్డే కదా, సో ఇది ప్రాసెస్ పడుతుంది, బట్ మళ్ళీ తినాలనిపించింది. అదే సింపుల్గా అయిపోతుంది, కుక్కర్లో పెట్టేస్తాను ఎగ్ బిర్యానీ. షేర్వా కొంచెం టైం పట్టింది కానీ అది ఈజీగానే అయిపోద్ది. సో క్లీనింగ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తానండి. సో ఎక్కడక్కడ సర్దేసి నీట్గా కడిగేసాను అనమాట. అంతా కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో వంట స్టార్ట్ చేయాలి, 11 అయిపోయింది టైము. సో షేర్వా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఎగ్ బిర్యానీ చేయాలి. సో అది ఇంకా వ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి అయితేనే. సో ఎండ అయితే చాలా గట్టిగా ఉందండి. సో మా లూసీ రూబీకి కూడా బాతింగ్ అయిపోయింది, ఎక్కేసిన చైరు రూబీ. సో అది ఈరోజు మాకు లంచ్కి వచ్చేసి షేర్వా చేశానండి, ఎగ్ బిర్యానీ చేశాను. షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. సో ఇదైతే వ్లాగ్లోని చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్, అంటే కొంచెం టైం పట్టిద్ది, మనకి ఈజీ అని తొందరగా అయిపోదు కదా. సో ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చాయన్నమాట. మనం బయట కొనుక్కొని వాటికని ఇలా ఇంట్లో హ్యాపీగా చేసుకుంటే మనకి సింపుల్గా అవుతుందండి. సో ఎగ్స్ ఉంటే మంచిగా బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది. బిర్యానీ అయితేను నాకైతే ఈరోజు చాలా చాలా నచ్చేసింది. మనకి తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఎందుకో తెలియదు చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా. ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు చెప్పండి. ఎక్కువ చేస్తే అంత టేస్ట్ అనిపించదు. పర్ఫెక్ట్గా కుదిరిందనమాట ఈరోజు అయితేనే. సో ఇంకా లంచ్కి వచ్చేసి ఎగ్ బిర్యానీ. నేనేంటంటే లాస్ట్లో నాకు గుర్తొచ్చింది, సో సాల్ట్ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు నేను అదొక మంచి హ్యాబిట్ అనో బ్యాడ్ హ్యాబిట్ తెలియదు కానీ అది వేయడం వల్ల ఇంకా కవర్ అయింది, కొంచెం మాత్రమే పడ్డది. ఆ సాల్ట్ వేయడం వల్ల కవర్ అయిందనమాట. సో ఇంకా ఈవినింగ్ ఇప్పుడు 4:30 అయిందండి. టీ తాగి ఇంకా టీ పెట్టుకోలేదు, టీ కిచెన్లో పెట్టుకున్నాను. సో ఈ లోపు అయితే నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను కదా, అప్పుడు ఇంకా శారీ నాకు వెంటనే వాష్ చేసుకుని లోపల పెట్టకపోతే అది కింద మీద పడి మా లూసీ రూబీ ఎయిర్ ఫాల్ అంతా అంటుకుంటుందని వెంటనే శారీ మడత పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను అనమాట. సో అంత కాస్ట్లీ శారీస్ ఏం కాకపోయినా మనకి ఎంత ఉంటే అంతలోనే హ్యాపీ. సో అదేనా జాగ్రత్త పెట్టుకోవాలి కదా, మళ్ళీ మనం కొనుక్కోలేము. సో అందుకోసమైతే నేను వెంటనే శారీస్ అయితే మాత్రం డెఫినెట్గా కేర్ తీసుకుంటాను. సో డ్రెస్సెస్ అయితే అటు ఇటు వాష్ చేద్దాంలే అని పక్కన పెడతానేమో కానీ శారీస్ అయితే చాలా కేర్ తీసుకుంటాను, ఎందుకంటే ఆ ప్రైజెస్ అయితే మనం ఎఫర్ట్ చేయలేము. సో అందుకోసమైతే కేర్గా చూసుకుంటాను. ఇంక కిచెన్లోకి వచ్చేస్తే టీ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా స్ట్రైన్ చేసుకోవడమే అనమాట. ఈ రోజు అయితే స్నాక్స్ గట్రా ఏం చేయలేదండి, ఎందుకంటే అలా ఆల్మోస్ట్ చిన్న చిన్న పనులే సరిపోయాయి. ఒక 1 అవర్ ఏమో మొబైల్ చూసుకుంటూ కాసేపు కూర్చున్నాను అంతే. ఆ 1 అవర్ కూడా ఎందుకు కూర్చున్నానా అనేసి ఈవినింగ్ ఫీల్ అయ్యాను అనమాట. ఆ 1 అవర్లో పని అయిపోను కదా అనేసి, ఎందుకంటే ఆ పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకునేటప్పటికి 4:30 అయిపోయింది. సో అందుకోసం లేట్ అయిపోయింది అనమాట. తాగేసి అన్నీ క్లీన్
చేసుకోవాలి. మార్నింగ్ మోపు పెట్టుకున్నా సరే ఈవినింగ్ తుడుచుకుంటేనే కానీ అసలు బాగోట్లేదు. ఫేస్కి ఏదైనా పెట్టాలి, చూడాలి. ఫేస్ ప్యాక్ వేద్దాం అనుకుంటున్నాను. ఫేస్ మరి డస్ట్ పట్టేసి చాలా చండాలంగా ఉంది. సో ఇలాగ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు థర్స్డే రోజు అయితే ఫుల్ వర్క్స్ ఉంటాయి కదా. సో ఏంటది, సో టైం వచ్చేసి 5 అవుతుంది. సో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, తర్వాత ఫ్రెష్ అయిపోవాలి. జిడ్డు అయిపోయింది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా? మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.